ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాజాగా ఆంధ్రప్రదేశ్లో సాయి కృష్ణ కేసు ఒక కీలక మలుపు తిరిగిందనే చెప్పొచ్చు. మొదటి నుంచి వినబడుతున్న సిఐ నాగరాజు అనే పేరు ఎట్టకేలకు అరెస్టు దాకా వచ్చింది. సిఐ నాగరాజు చిత్రహింసలకు గురి చేశాడు. సిఐ నాగరాజు తన కుమారుడిని లేకుండా చేస్తాను, వెళ్ళి ఫోటోకు దండ వేసుకో అంటూ ఇట్లా దారుణంగా మాట్లాడారంటూ తల్లి విజయలక్ష్మి గారు ఆరోపించిన నేపథ్యంలో సిఐ నాగరాజుపై ఏకంగా అన్ని రకాల చట్టాలకు సంబంధించిన కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇక సాధారణంగా ఇప్పుడు ఏం జరుగుతుంది, విచారణలో సిఐ నాగరాజు నోటి నుంచి ఏమైనా మాటలు వస్తాయా? నోరు తెరిచి తనకు జరుగుతున్నది లేదా తన వెనక ఉన్న వాళ్ళ పేర్లు ఏదైనా చెప్పే ఆస్కారం ఉందా? లేదంటే నిజంగా అసలు ఈ సాయి కృష్ణను ఏం చేశారు? సాయి కృష్ణను నిజంగానే హతమార్చారా? హతమార్చితే అసలు కనీసం డెడ్ బాడీ కూడా ఇచ్చే పరిస్థితిలో లేనంత దారుణంగా స్మాష్ చేయాల్సినంత పరిస్థితికి ఎందుకు పోయారు? పోలీసుల రాక్షసుల అనే తట్టుగా చిత్రీకరించిన ఈ కంప్లీట్ స్టోరీ వెనుక అసలు ఎవరున్నారు? పెద్ద తలకాయలో ఎవరైనా హస్తం ఉందా? ఇప్పుడు ఈ విషయాలపైనే పోలీసులు క్లుప్తంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా పోలీసులు సిఐ నాగరాజును అరెస్టు చేసి గెస్ట్ హౌస్కు తీసుకెళ్తున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్కు దగ్గరికి తీసుకెళ్తున్నారు. తన నివాసం వద్ద నుంచి అది ఒక 4 కిలోమీటర్లు ఉంటున్నట్టు సమాచారం అందుతుంది. ఇక సిఐ నాగరాజు డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తే కాబట్టి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్, లూప్ హోల్స్ ఆయనకు చాలా బాగా తెలుసు. అందువల్ల ఆయన నుంచి నిజాలు రాబట్టడం ఇప్పుడు తోటి పోలీసులకు ఒక పెద్ద సవాల్. ఇది టెక్నికల్ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు అన్నీ కూడా ముందు పెట్టాలి. నోటి మాట కంటే పోలీసులు కాల్ డేటా రికార్డులు, లొకేషన్ హిస్టరీ, వాట్సాప్ చాట్లు మరియు ఒకవేళ ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరుగుంటే బ్యాంక్ స్టేట్మెంట్ల ప్రధానంగా నమ్ముకుంటూ ముందుకు పోవాలి. ఒకవేళ ఆయన మొత్తం పక్కా ప్లాన్తోనే అన్ని ఎవిడెన్స్ క్లోజ్ చేస్తూ ఎవిడెన్స్ ఎక్కడ దొరకకుండా జాగ్రత్త పడి ఉంటే కనుక ఈ కేసును ఎలా ఛేదిస్తారు? తోటి పోలీసులను ఇంకో పోలీసు కాపాడతాడా ఇప్పుడు, లేదంటే బుక్ చేస్తాడు? అరెస్టు చేసిన 24 గంటల్లోగా ఎన్నో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. పోలీసులు ఖచ్చితంగా పోలీస్ కస్టడీ కోరుతారు. ఈ కేసు వెనక ఇంకెవరెవరు ఉన్నారు, దీని నెట్వర్క్ ఏంటి అనేది తేలాలంటే ఆయన్ను కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారించాల్సిన పరిస్థితే ఉంటుంది. సిఐ నాగరాజు కేవలం తన అవసరం కోసమో లేదంటే తన వ్యక్తిగత విషయం కోసమో ఇంత పెద్ద భౌతిక దారుణానికి ఆయన పోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారు, నన్నైతే ఇరికించారు అని చెప్తే సరిపోదు. సిఐ నాగరాజు ఇప్పుడు నన్ను ఇరికించారు, వాళ్ళు ఉన్నారు వెనకాల అని చెప్పే దానిక ముందు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో చిక్కుకున్న ఆఫీసర్లకు మొదటిగా ప్లేస్ చేసే కార్డు విక్టింగ్ కార్డే ఉంటుంది. డిపార్ట్మెంట్లోని అంతర్గత రాజకీయాలు లేదా పై అధికారుల ఒత్తిడి వల్లే తనను ఇందులో ఇరికించారని, అసలు సూత్రధారులు వేరే వాళ్ళు ఉన్నారని ఆయన కోర్టులో కానీ విచారణలో కానీ ఖచ్చితంగా వాదించే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే సిఐ స్థాయిలో ఉద్యోగం చేసుకుంటూ పోతున్న ఒక వ్యక్తికి ఇంత దారుణంగా ఇలాంటి కేసుల్లో ఇరకాల్సినంత అవసరం లేదు. సరే, తాను కాస్త కఠినంగా ఉంటాడు, తాను కఠినంగా మాట్లాడతాడు, కొడతాడు, తప్పు చేసిన వాడి తాట తీస్తాడంటే అది వేరే విషయం. కానీ అసలు స్టేషన్లో కాకుండా రూమ్లోకి తీసుకెళ్ళి హోటల్ రూమ్లో బంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు తనను మొదట పట్టుకొచ్చారంటున్నారు. అసలు వాళ్ళకి సంబంధమే లేదు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సిఐకి. సిఐ ఆదేశాలు ఏం టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడ పాటించరు. టాస్క్ ఫోర్స్ మొత్తం కూడా కమిషనర్ గారి చేతిలో ఉంటుంది. మరి కమిషనర్ ఆదేశాలు లేకుండా ఇదంతా జరిగిందా? పైపెచ్చు పైన పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు కాబట్టే అంత ధైర్యంగా సిఐ నాగరాజు ఉన్నారా? ఆ రకంగా సిఐ నాగరాజు గారు రాబోయే రోజుల్లో నేను నోరు విప్పితే అందరి బండారం బయటపడుతుంది కాబట్టి వాళ్ళే నన్ను కాపాడతారులే అన్న ధీమా తన కళ్ళల్లో కూడా కనబడుతుంది. పోలీస్ స్థానంలో, పోలీస్ వ్యవస్థలో తాను చేసిన తప్ప రైట్ అనేది పక్కన పెడితే తన వెనకాల తన ముందు ఉన్న వాళ్ళ అందరూ బలంగా ఉన్నారు, బలవంతులు ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ ధైర్యం కనబడుతుంది. కేవలం పై అధికారుల ఆదేశాలు మాత్రమే నేను పాటించాను అంటూ ఆయన తన మీద పడుతున్న బురదను క్లియర్ చేసుకోవచ్చు. విచారణ స్టార్ట్ అవుతే తెలుస్తుంది ఏమంటున్నారో అసలు ఏంటని. ప్రస్తుతం ఇక్కడ మరో అనుమానం ఏంటంటే కూటమికి సంబంధించిన పెద్ద నాయకుడే తెర వెనకాల ఉన్నాడా? ఉంటే ఆ నాయకుల వెనకాల ఇప్పుడు జరుగుతున్నదేంటి? 25 కోట్ల డీల్ ఏంటి? ల్యాండ్ డీల్ ఏంటి? ఆ 25 కోట్ల ల్యాండ్ డీల్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు ఇప్పటికిప్పుడు బయటకు రాకపోయినా రాబోయే కాలంలో ఖచ్చితంగా బయటపడుతుంది. ఎట్ ఎనీ కాస్ట్ తనపై కేసు నమోదైంది కాబట్టి ప్రైమ్ ఆఫీసీ అంటే బేస్డ్ ఆన్ ద కేస్ తనపై వస్తున్న ఆరోపణలకు కానీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి
తనను అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఇప్పుడు బయట సమాజానికి చెప్పాలి, 29న హైకోర్టుకు చెప్పాలి అసలు సాయికృష్ణను అసలు బతుకున్నాడు చనిపోయాడు, ఆఫీషియల్గా చనిపోయాడని ఎక్కడా ధృవీకరణ లేదు, అలా అని బతుకున్నట్టుగా కూడా ధృవీకరణ లేదు. మరి అరెస్ట్ చేసింది ఎవడు? విజయలక్ష్మి గారి తల్లి విజయలక్ష్మి గారితో నువ్వు పోయి దండ రెడీ చేసుకొని నీకు ఫోటోకు దండ వేసుకొని కొడుకు ఫోటో కానీ అన్న వ్యక్తి ఎవడు? మరి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేసిన ఈ జగన్ నాటకం వెనక ఉన్న పెద్ద బడా నాయకుడు ఎవడు? ఇదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. వందల మంది పోలీసుల బలగాలతో సిఐ నాగరాజును అరెస్ట్ చేసి స్టేట్ గెస్ట్ హౌస్కు తీసుకెళ్లి విచారించిన అనంతరం మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోయి కస్టడీ కొడతారు. ఆ తర్వాత కస్టడీలోకి నాగరాజు గారిని తీసుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తాజా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంత దారుణమైన పనులు చూస్తున్నా, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఓ రకంగా భయం, ఓ రకంగా బాధ, ఓ రకంగా ఆక్రోశం అన్నీ కూడా కలిసికట్టుగా వస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు మనల్ని రక్షిస్తారులే, పోలీసులు మనకు అండగా ఉంటారులే అనుకునే పరిస్థితి పోతుంది. పోలీసులు పైపెచ్చు పైనున్న రాజకీయ నాయకులకు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళకే జై కొట్టే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా? అందరు పోలీసులు కాదండి, ఏ రాష్ట్రంలోనైనా పోలీసుల్లో మంచి వాళ్ళు ఉంటారు, నిజాయితీ నీతి అనే దాంతో నిలబడి ముందుకు పోయే వాళ్ళు ఉంటారు. పెద్దవాడు ఫోన్ చేసిన ఫోన్ పగలగొట్టి మేము వాడు మాట్లాడమనే వాళ్ళు ఉంటారు, కొందరేమో ఇంకా పైనోడు ఎవడు ఏది చెప్తే అది చేసుకుంటూ పోయేవాడు కూడా ఉంటాడు. అసలు ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా న్యాయం, ధర్మం, కర్మ అనేది ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది, అది వేధిస్తూనే ఉంటుంది. అది మంచికి మంచి, చెడుకు చెడు. మంచి చేస్తే అంతే మంచిగా రిటర్న్ వస్తుంది, అంతే చెడు కూడా రిటర్న్ వస్తుంది. దేనికైనా ఒకే సిద్ధాంతం, ఒకే పరివర్తనంతో ప్రపంచం ముందుకు పోతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. తాజాగా ఈ కేసులో ఎప్పుడు శిక్ష పడుతుంది, ఎవరికి పడుతుంది అంటే మాత్రం ఇప్పటికిప్పుడు సమాధానాలు చెప్పలేమండి. డెఫినెట్గా పెద్ద ఎత్తున సమయం పడుతుంది. బహుశా ఈ టాపిక్ చల్లబడ్డ తర్వాత ఎలాంటి అడుగులు పడతాయి ముందుకు వెనుకకు అనేది కూడా చూడాలి. ఇప్పుడైతే పెద్ద హాట్ టాపిక్గా ఉంది కాబట్టి సంచలనాలుగా ఆయన నేసుకోపోతున్నారు. సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయడం ఇట్లా హడావుడి చేస్తున్నారు. కానీ తెర వెనుక లూప్ హోల్స్ అయితే చాలా పెద్దగానే ఉన్నాయి. వాటిని ఎదుర్కొని నిలబడి దాటడం అంటే అదే పోలీసులు వాళ్ళ సొంత డిపార్ట్మెంట్లో చేస్తారని అనుకుని ఎవరు కూడా అనుకునే పరిస్థితి లేదు. పైపెచ్చు కూటమి కూడా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అండగా ఉన్నారనే సమాచారం కూడా అందుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెనకాల ఉన్నారు కాబట్టి ఇదంతా ముందుకు పోయే పరిస్థితి అయితే అంత ఈజీగా కనిపించే పరిస్థితి లేదు.